బ్రేకింగ్ న్యూస్ హీరో రాజ్ తరుణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ బయటకు వచ్చాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ నుండి ప్రపోజ్ వచ్చిన వెంటనే మాల్వి ఓకే చెప్పేసింది. రాజ్ తరుణ్ ప్రపోజల్కు మాల్వి వెంటనే ఓకే చెప్పేసింది. అనేక సార్లు రాజ్ తరుణ్కు హోటల్స్ బుక్ కూడా చేసింది మాల్వి మల్హోత్రా. కోయంబత్తూర్ మాధవ హోటల్లో చాలాసార్లు రాజ్ మాల్వి ఇద్దరు కూడా కలిశారు. తరచూ ఇద్దరి మధ్య వీడియో కాల్స్ చేసుకున్నారు. చాటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ చాటింగ్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ స్క్రీన్ షాట్లో గంజాయి గురించి కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. పర్సనల్ వ్యవహారాలపైన ఇద్దరి మధ్య చాటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ చాటింగ్ వివరాలు ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి జరిగిన చాటింగ్ వ్యవహారాలను మీరు చూస్తున్నారు. మాల్వి రాజ్ తరుణ్ చాట్లో గంజాయికి సంబంధించిన గంజాయి సిగరెట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్లో గంజాయి సిగరెట్లకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోలు ఇవి గంజాయి సిగరెట్ల తాలూకు ఫోటోలని చెప్తున్నారు. మామూలు సిగరెట్లను తీసేసి వాటిలో గంజాయిని నింపి ఈ రకంగా సిగరెట్లను తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఇవి గంజాయి సిగరెట్లు అని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లతో కూడిన ఫోటోల పైన కూడా మనకు ఒక కేక్ ఏదో కనిపిస్తుంది. దాని కిందనే గంజాయి సిగరెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగి ఉండాలి, కేక్ కటింగ్ జరిగి ఉండాలి. ఆ తర్వాతే గంజాయి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో ఒక వాట్సాప్ లింక్, ఒక లింక్ కూడా, వెబ్ లింక్ కూడా ఏదో పంపించారు. బేబీ వాచింగ్ జవానే హై దివానే అని అంటూ ఒక మెసేజ్ కూడా, మూవీ నేమ్ మెసేజ్ కూడా పంపించిన మనకి ఎమోజీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లవ్ సింబల్స్ ఎమోజీస్ కనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ మోర్ అండ్ ఐ కిస్ యూ మోర్ అంటూ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన చాటింగ్, పర్సనల్ చాటింగ్ వ్యవహారాలు. ఈ చాటింగ్లో గంజాయి సిగరెట్లు కూడా బయటకు వచ్చాయి. గంజాయికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాలపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీసే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఐ కిస్ యూ మోర్, ఐ లవ్ యూ మోర్ అంటూ ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకున్న దృశ్యాలు. వాట్ యూ డూయింగ్, యువర్ బ్యాక్ అంటూ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్. లవ్ సింబల్స్తో ఎమోజీస్ కూడా ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఎంత పర్సనల్ ఇంటిమసీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్డ్ రిలేషన్షిప్ ఉంది అనే విషయాలు ఈ చాటింగ్ ద్వారా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన ఒకరికొకరు ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఒకరికొకరు ప్రేమ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. ఎఫెక్షన్ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమను ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. షాపింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫొటోస్ను కూడా అందులో షేర్ చేసుకున్నారు. కొత్త బట్టలు తీసుకున్నప్పుడు ఆమె వాటిని డ్రెస్ చేసుకొని అక్కడున్న ఫోటోగ్రాఫ్స్ని కూడా తను రాజ్కి షేర్ చేసిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మిస్సింగ్ యూ అంటూ ఒక మెసేజ్ని చేశాడు. మిస్ యూ టూ అంటూ ఆమె కూడా రిప్లై కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య చాలా పర్సనల్ చాట్ చేసుకున్న ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి. రాజ్ ఎక్కడికో ప్రయాణంలో ఉండగా, ఫ్లైట్లో ఉండగా ఒక ఫోటో తీసుకున్నాడు, దాన్ని కూడా షేర్ చేశాడు. ఇటు మాల్వి మల్హోత్రా కూడా తను మెసేజెస్ చేసింది. ఇండిగో ఫ్లైట్ టికెట్కి సంబంధించి ఒక బహుశా బుక్ చేసి ఉంటుంది. మాల్వి మల్హోత్రా చాలా హోటల్స్ బుక్ చేసింది రాజ్ కోసం. అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా మాల్వి మల్హోత్రానే బుక్ చేసేది. ఎక్కడికి రావాలి అనే లొకేషన్ షేర్ కూడా చేసిన ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ మధ్య జరిగిన చాట్కి సంబంధించిన ఫొటోస్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ చాట్ ఇది. అండ్ ఇప్పుడు డేట్స్తో సహా ఉన్నాయి. జూలై 26, 2023న రీచింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ 15 minutes అంటూ పెట్టాడు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఒక మూవీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఐ వాచ్ ద ఫిల్మ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఐ లవ్ ఇట్.
వాళ్ళు తీసిన ఫిలిం గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా మూవీని చూసానని చెప్తున్నాడు. సో మూవీ చాలా బాగుందని చెప్తున్నారు. ఇద్దరు కూడా పర్సనల్ చాట్ చేసుకున్నారు. ప్రతి విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకునేవారు. మై సన్ ఈజ్ మేకింగ్ యూట్యూబ్ సిరీస్ అంటూ అక్కడ ఒక చాట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పైగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు సంబంధించి చాలా చాట్ చేస్తున్నారు. ఎంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ చాట్ వైరల్గా మారింది. కానీ రాజ్ తరుణ్ మాత్రం ఎక్కడ అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే లావణ్య చెప్తూ ఉంది, మాల్వి కారణంగానే మేము విడిపోయాము, మాల్వీనే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది, 11 ఏళ్ళు మేము కలిసి ఉన్నాము, కానీ మాల్వి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది అంటూ లావణ్య చెప్తూ ఉంది. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం సంబంధం లేదని అంటుంది. రాజ్ తరుణ్ మాత్రం 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నిస్తున్నప్పటికీ రాజ్ తరుణ్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎక్కడ కూడా అందుబాటులోకి రావడం లేదు. లావణ్య మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం నడుస్తోంది. అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య మాల్వి మల్హోత్రాని చిచ్చు పెట్టింది అని లావణ్య చెప్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నం చేసినప్పుడు రాజ్ తరుణ్ తండ్రి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడారు. రాజ్ తరుణ్ లావణ్యల సహజీవనం వాస్తవమే అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. పెళ్లి మాట మాత్రం అబద్ధం అని చెప్తున్నారు. ఇద్దరు సహజీవనం చేశారు, ఇద్దరు పెళ్లి మాత్రం చేసుకోలేదు అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. మమ్మల్ని లావణ్య సరిగా చూసుకునేది కాదు అంటూ రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. విషయం తెలుసు, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసు? ఓకే, పెళ్లి చేసుకున్నారని తెలియదు, కానీ మీరు వాళ్ళ కుటుంబానికి ఓకే లివింగ్ లో ఉంటున్నారని తెలుసు. అయితే మీకు వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు కానీ మొత్తం కుటుంబానికి తెలుసా? అంటే పెళ్లి చేయాలి అని ఏమైనా ఆలోచన ఉండేనా మీకు? మీకు ఓకే, అంటే ఇప్పుడు లావణ్య ఏం చెప్తుంది అని అంటే, కుటుంబం అందరికీ తెలుసు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాము, ఆల్రెడీ మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అని లావణ్య చెప్తుంది. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ పేరెంట్స్ పరిచయం అయ్యారు, వాళ్ళు తెలుసు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి 6 months వస్తారు. అలాగేనా వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేవారు, పరిచయం ఉంది, కానీ పెళ్లి విషయంగా చిన్న ధైర్యం లేదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అమ్మాయిలు ఆరోపిస్తుందా లేకపోతే వాస్తవానికి అన్ని నిజాలే చెప్తుందా? నిజాలు కావు. ఓకే, అయితే ఇప్పుడు తను ఇవాళ ఏదైతే సంవత్సరానికి వస్తారు, అది కూడా ఏంటంటే మా వాడిని చూడాలి అని నా మెసేజ్ ఎప్పుడైనా గోల్ పెడితే మీరు చూడతా వచ్చి వచ్చేవాళ్ళని, కానీ వాడికి వెళ్ళవడం కానీ పని చేయడం కానీ మాకు అయ్యేది కాదు. అదే, అయితే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లావణ్య కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేసింది సార్. అంటే మీతో పాటు తను పూజలలో కూర్చోవడం, దాని తర్వాత వైజాగ్లో మీరందరూ కలిసి ఫోటోలు దిగడం మొత్తం తెలుసు, కుటుంబానికి కూడా అంత తెలుసు, కావాలని నన్ను అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నాడు. అప్పట్లో మిగతా విషయాలు మాకు అదే, అంటే తను ఇప్పుడు ఆరోపిస్తుంది కదా సార్, అబార్షన్ కూడా అయ్యింది నాకు అని ఈ మాట కూడా చెప్తుంది. ఓకే, సరే సార్, ఇప్పుడు నేను ఒకవేళ వస్తే మీరు బయట ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా లావణ్య కోసం చెప్పండి సార్. ఓకే, ఓకే, నేను కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఓకే, ఓకే సార్, ఓకే, మీ ఒపీనియన్ తీసుకుందాము అని నేను కాల్ చేశాను. అంటే ఇప్పుడు రాజ్ మీద మరి అంత పెద్ద సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కింద కేసెస్ అయ్యాయి కదా, మరి మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఏం మాట్లాడినా రాజుని సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు.
అంటే మీరు ఏదున్నా ఇప్పుడు చట్టానికి వదిలేస్తా అంటున్నారా? ఒక్క మాట నేను చెప్పేస్తాను. ఓకే సార్. ఎవరిని అడిగినా చెప్తారు ఇది నైట్. ఓకే. తర్వాత సఫర్ అవ్వడం నాకు తెలుసు. 6 మంది సఫర్ అయ్యాడు, ప్రజలు అయ్యాడు, చాలా నష్టం అనిపించాడు. ఇది మాత్రం మాకు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబం వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందాము, ఇద్దరు పిల్లల్ని కలుపుదాము అని అంటే మీకు ఇష్టమేనా, లేదంటే మీరు రాస్తారని ఒపీనియన్ అంటారా? అంటే అసలు మీరు మీడియాలోకి వస్తానని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏంటంటే దానికి ఏమి ఆలోచించే పరిస్థితులు లేనమ్మా. ఓకే. అంటే వాళ్ళు అక్కడ రిలేషన్ లో ఉన్నా సరే, ఆ ఉన్న వాళ్ళు కూడా రాష్ట్రం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మాకు రాష్ట్రానికి అంత యాక్సెసిబిలిటీ లేదు. ఓకే. ఎప్పుడు మా తాపత్రయం కొద్ది వచ్చేవాళ్ళని వచ్చి ఒకసారి స్టార్ట్ చేయడం అయ్యేది, ఒకసారి జస్ట్ మోహన్ చూడడమే జరిగేది. 3 రోజులు అనుకునేది 2 రోజులకి 1 రోజుకి తీసుకుని సందర్భం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకేదైనా అంటే నేను ఆలోచించుకోవాలి. అదే అంటే లావణ్య మాత్రం తన పోరాటాన్ని ఉధృతం చేస్తాను, నాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అని లావణ్య అంటుంది. లావణ్యకు రాజ్ తరుణ్కు పెళ్లి కాలేదు అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. రాజ్ తరుణ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేడు. రాజ్ తరుణ్కి ఫోన్ చేస్తుంటే రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయనకు ఫోన్ కలవడం లేదు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, రాజ్ తరుణ్ తండ్రి మాటలను ఏ విధంగా చూడాలి? లావణ్య చెప్తుంది ఇద్దరికి పెళ్ళైంది, ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, కానీ కేవలం సహజీవనం మాత్రమే చేశారు అని. సో ఇప్పుడు ఈ కేసులో ఎటువంటి మలుపు జరగబోతోంది? రోజు రోజుకి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రాజ్, మాల్వి, లావణ్య పైన అనేక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటుందని చెప్పొచ్చు. సెన్సేషనల్ విషయాలన్నీ రోజు రోజుకి బయటపడుతున్నాయి. ఒకవైపు ఆర్టీవీ రాజ్ పేరెంట్స్ని సంప్రదించడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఇప్పటివరకు ఇన్ని ఆరోపణలు రాజ్ పైన వస్తున్నాయి. ఒకవైపు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు, నోటీసులకి విచారణకు హాజరు అవ్వట్లేదు. అసలు పరిస్థితి ఏంటి అని రాజ్ తండ్రితో మాట్లాడినప్పుడు అసలు మాకేం తెలియట్లేదు, ఇదంతా మాకు షాకింగ్గా అనిపిస్తుంది. రాజ్ని కూడా మేము ఎప్పుడు కలిసింది లేదు, మేము చాలా దూరంగా ఉంటున్నాము రాజ్కి లావణ్యకి సంబంధం ఉన్న విషయం నిజమే. వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు, లివింగ్ రిలేషన్షిప్లో కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్న వాస్తవం అయితే నిజంగా ఆ మాట నిజమే. కానీ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న మాట ఖచ్చితంగా కొట్టిపాడేస్తున్నాను నేను, అది అబద్ధం అంటూ రాజ్ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు లావణ్య కూడా చాలా మంచి పిల్లనే అన్నట్టు ఆ మాటలో అయితే మనం వినాల్సి వచ్చింది. అదేవిధంగా పూర్తిగా కూడా లావణ్యకు మాకు ఎటువంటి టర్మ్స్ కూడా అంత బాగాలేనట్టు ఏం లేదు, మేము అందరం బాగానే ఉన్నాము. ఎప్పుడన్నా వైజాగ్ వచ్చినప్పుడు కూడా కలిసి ఫోటో దిగుతాం, తింటాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇదంతా బయటికి ఎందుకు వచ్చింది, మీడియాలో చూడడం మాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేనేం మాట్లాడినా నా కొడుకుకి నేను సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది, నేనేం మాట్లాడదలుచుకోలేను. ఇద్దరి మధ్య చాట్ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి, అందులో గంజాయి సిగరెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్గా ఉండేవారు అనే ఆ చాట్ కూడా కనిపిస్తోంది. దీని గురించి ఏం చెప్తున్నారు? ఈ చాట్స్ అంతా కూడా రాజ్ అండ్ మాల్వి చాట్స్ లావణ్య లీక్ చేయడం అయితే జరిగింది. ఏదైతే రాజ్ 122 లాస్ట్ నెంబర్ అయితే 112 నంబర్ ఉందో ఆ నంబర్ లావణ్య సిమ్ ద్వారా గత కొన్ని రోజుల నుంచి రాజ్ మాట్లాడడం అయితే జరిగింది, ఆ సిమ్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు లావణ్య సిమ్ లావణ్య ఆధార్ కార్డ్ ఇచ్చి అది బ్లాక్ చేసి నాకు కొత్త సిమ్ ఇవ్వండి అని తీసుకోవడం అయితే జరిగింది. ఆ కొత్త సిమ్ ఏదైతే రాజ్ వాడుతున్న సిమ్ లావణ్య వెంటనే పోర్ట్ చేయించుకొని వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మాల్వి రాజ్ చాట్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది. ఎంతసేపు మీడియానే కానీ లేకపోతే అందరినీ బుకాయిస్తున్నారు. ఒకవైపు మాల్వి ఇంకా రాజ్ మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము జస్ట్ కొలీగ్స్ మాత్రమే, ఇండస్ట్రీలో కో యాక్టర్స్ మాత్రమే అని చెప్పి బుకాయించడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ చాట్ లీక్ అవ్వడంతో పూర్తిగా తెలుస్తుంది వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది, వీళ్ళ మధ్యలో పర్సనల్ చాట్ కూడా ఉంది. రాజ్ 2023 మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే తిరగబడరా స్వామి ఆ మూవీ స్టార్ట్ అయిన
అయినప్పటి నుంచి రాజ్ అతనే ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మాల్వి ఓకే చెప్పి ప్రపోజ్ని కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు తరచుగా ముంబై, కోయంబత్తూరులో ఉన్న లోటస్ ఇంకా అనేక హోటల్స్లలో వీళ్ళు స్టే చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి సరదాగా రావడం జరుగుతుంది. హాలిడేస్ కూడా వీళ్ళిద్దరు కలిసి గడుపుతారని కూడా పూర్తిగా మనకు చాట్లో తెలుస్తుంది. మరో సంచలనమైన విషయం ఏంటి అని అంటే మాల్వి రాజ్ ఎవరైతే ఉన్నారో మాల్విని నువ్వు ఏం చేస్తున్నావు అనే ప్రతిసారి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని గంజాయి పంపించడం, అంటే నేను గంజాయి సేవిస్తున్నాను అంటూ ఒక ఫోటో పెట్టడం ఆ చాట్లో ఎక్స్క్లూజివ్గా దొరికింది. అదేవిధంగా మాల్వి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మాల్వి స్మగ్లింగ్ చేస్తుంది, డ్రగ్స్ తీసుకుంటుంది, యోగేష్ని కూడా కావాలని ఇరికించిందని వాళ్ళ తల్లి మొన్న ఆర్టీవీకి మీడియాకి ఇచ్చిన వీడియో ప్రకారం కూడా మాల్వి డ్రగ్స్ సేవిస్తుంది, తను ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో బతుకుతూ ఉంటుంటే పెద్దవాళ్ళకి గాలం వేస్తూ ఉంటుంది, డబ్బుగలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళపైన కేసులు వేసి వెళ్ళిపోతుందని చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా కూడా మాల్వికి అనేక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏదైతే కేక్స్ కానీ చాక్లెట్స్ ఇవన్నీ కాకుండా కూడా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కానీ నగలు డబ్బులు ఇవ్వడము, తనకు కావాల్సిన లగ్జరియస్ లైఫ్ని కూడా రాజ్ ఎఫోర్డ్ చేస్తున్నట్టు పూర్తిగా మనకి ఆ చాట్స్లో ఎవిడెన్స్గా కనిపిస్తుంది. వాళ్ళిద్దరికి కూడా ప్రపోజ్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పుకోవడం, నైట్స్ చాట్ చేయడం, అనేక వీడియో కాల్స్ మాట్లాడుకోవడము, మాల్వి గంజాయి సేవిస్తున్నట్టు రాజ్కి ఫోటో పంపించడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఎవిడెన్స్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు లావణ్య కూడా ప్రశ్నిస్తుంది ప్రభుత్వానికే కానీ లేకపోతే పోలీస్ అధికారులకే కానీ ఇంత ఎవిడెన్స్గా కామన్ పీపుల్ గంజాయి సేవిస్తే పట్టుకునే పోలీసులు మాల్వి గంజాయి సేవిస్తుంది, డ్రగ్స్ సేవిస్తుంది అని మేము పూర్తిగా ఎవిడెన్స్తో సహా చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు దీన్ని కన్సిడర్ చేయట్లేదు, మాల్వి వైపు నోటీసులు ఎందుకు పంపించట్లేదు, ఎంతసేపు వై లావణ్య వర్సెస్ రాజ్ అవుతుంది, వై మాల్వి ఎందుకు దీంట్లో ప్రధాన ముఖ్య కారణం మాల్వి. మొదట నేను కంప్లైంట్ చేసింది మాల్వి పైననే, మాల్విని పోలీసులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయట్లేదు, పోలీసులు మాల్వి వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ మీద దర్యాప్తు కూడా చేయాలి, ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోవట్లేదు అని లావణ్య చెప్పడం జరుగుతుంది. మరో విషయం కూడా లావణ్య సమాచారం ఇచ్చింది మీడియాకి, ఇవాళ నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను, నేను ధర్నాకి కూర్చుంటాను, నాకు న్యాయం జరగాలి, మా అత్త వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను అక్కడ కూర్చుంటాను, నాకు న్యాయం జరిగే వరకు నేను అక్కడి నుంచి కదలను అని లావణ్య సమాచారం ఇవ్వడం జరుగుతుంది. రైట్ పెట్రిషా, హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చార్ట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్ నుంచి ప్రపోజల్ వచ్చిన వెంటనే ఓకే చెప్పింది మాల్వి. ఇద్దరు కూడా చాలా పర్సనల్ విషయాలతో కూడిన చాట్ చేసుకున్నారు. అందులో గంజాయి సిగరెట్లు కూడా కనిపించడంతో ఇప్పుడు ఇది కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు లావణ్య మాత్రం నిరాహార దీక్ష చేస్తాను రాజ్ తరుణ్ ఇంటి ముందు అని లావణ్య చెప్తోంది.